ఏంటంటే గైస్ నేను చాలా మోసపోయాను. అంటే ఒకరి తర్వాత ఒకరు నమ్ముతుంటూనే నన్ను మోసం ఫెషల్ అని చెప్పి తన ఛానల్లో నేను వీడియోస్ చేయడం మేమిద్దరం అందులో చేసాం. నా నెంబర్ ఎవరికి తెలియకపోయినా వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారు కూడా. అంటూ రూపాయి రాలేదు తన ఛానల్లో. దగ్గరికి 12 వీడియోలో 13 వీడియోలు చేసాము. మేము ఇంకా చెడుగా ట్రోలింగ్స్ అయిపోయి అందరి దగ్గర చెడుగా ఉన్నాం తప్ప మీరు అందుకే మేమంట డబ్బుల కోసమే వీడియోస్ చేస్తున్నామంట. ఇప్పుడు నన్ను ఎవరు నిలదీసారు, ఇంకెవరికి రైట్స్ లేవు. ఇదే మాట మీరు వెళ్ళి తన రైట్స్ అడగండి. ఎందుకంటే నేను నిన్ను చాలా నమ్మాను. ఏ కపుల్స్ అయినా వేరే ఛానల్ కి వెళ్ళారంటే రూపాయి వస్తుందని ఆశపడే వెళ్తారు. సో దాన్ని మీరు చంపేస్తున్నారు కూడా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ మన వైబ్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే గైస్ నేను చాలా మోసపోయాను. అంటే ఒకరి తర్వాత ఒకరు నమ్ముతుంటూనే నన్ను మోసం చేస్తున్నారు. నీకోసం కదా ఆపు. సో ఏంటంటే కావేరి అఫీషియల్ అని చెప్పి తన ఛానల్లో నేను వీడియోస్ చేయడం మేమిద్దరం అందులో చేసాం కదా. సో చాలా మంది అడుగుతున్నారు కావేరి అఫీషియల్ కి నీకు ఏమైనా గొడవ అయిందా, సో అందుకే మీరు మానేసారని చెప్పి నాకు కూడా ఎవరెవరో కాల్ చేసి మరి నా నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత వరకు చేసుకుంటున్నారు. సో పాయింట్ ఏంటంటే అసలు పాయింట్ నేను ఎవరితో అంటే నా నెంబర్ ఎవరికి తెలియకపోయినా వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారు కూడా. ఇలాగ ఎందుకు మేమే ట్రోల్ అయిపోయింది కాక మళ్ళీ మా మీదే చెడుగా మాట్లాడుకుంటున్నారు. సో ఏంటంటే గైస్ మ్యాటర్ కావేరి అఫీషియల్ మేము వీడియోస్ చేసాం. ఎందుకు మానేసాం అన్నది కూడా మీకు నేను రీజన్ చెప్తాను. సో మేము మాకంటూ రూపాయి రాలేదు తన ఛానల్లో. దగ్గరికి 12 వీడియోలో 13 వీడియోలు చేసాము. కానీ మాకంటూ ఒక రూపాయి అంటూ వస్తే కనీసం ఎంతో కొంత తను ఇస్తే మేము తన ఛానల్లో చేద్దును. మాకంటూ రూపాయి రాలేదు కాబట్టి మేము ఛానల్లో చేయలేదు. సో ఏంటంటే చాలా మంది అంటే నాకు చాలా మంది ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసి అడుగుతున్నారు, ఏంటని మీరు కావేరి డబ్బులు తీసుకున్నారు కదా మళ్ళీ సడన్ గా ఎందుకు మానేశారని చెప్పి. తనని అంతకే మీకు డౌట్ అయితే నేను తను పిలిపించానా లేదా తన ఛానల్లోనే వీడియో కొట్టిపిస్తాను. అంతేగాని మాకైతే ఆవిడ రూపాయి ఇవ్వలేదు. ఇంకా నేను తన ఛానల్ చేసి మా వల్ల వాళ్ళకి ఫేమ్ వచ్చిందేమో, అది మీ అందరికీ తెలిసిందే. మేము ఇంకా చెడుగా ట్రోలింగ్స్ అయిపోయి అందరి దగ్గర చెడుగా ఉన్నాం తప్ప ఆవిడ వల్ల అయితే మాకు రూపాయి రాలేదు. అది మీకు మాత్రమే తెలియదు గైస్, అది ఆవిడకి తెలుసు మాకు తెలుసు. ఇంకా తను కూడా మాకు కాల్ చేసి కూడా అడిగింది ఇలాగా వీడియో అంటే వాళ్ళ ఛానల్లో వీడియో కొట్టమని చెప్పింది. అంటే పబ్లిక్ చాలా మంది అడుగుతున్నారంట తన్ని ఏమని, వాళ్ళిద్దరు ఎందుకు మానేశారు అక్క మీ దగ్గర ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. సో అంటే కావేరి కోసం నేను ఏ తప్పుగా మాట్లాడట్లే, మాకు రూపాయి ఇవ్వలేదు కాబట్టి నేను ఈ రోజు వీడియో చేస్తాను. తను కూడా వీడియో చేయమంది కాబట్టే చేస్తున్నాము. ఏంటంటే కాకపోతే తన ఛానల్లో చేయమంది వీడియో, కానీ మేము ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంక మేము వెళ్ళాలనుకోవట్లేదు గైస్. అందుకే మేమంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం మన వైబ్ అని. సో దాన్నే మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో మాకు తెలుసు కదా. సో అందుకనే ఇంక మేము మా ఛానల్ మేమే క్రియేట్ చేసుకొని నీట్ గా మేమే ఉంటున్నాం. ఎవరితో ఇంక మాకు సంబంధం లేదు. సో కాకపోతే ఏంటంటే నాకు లాస్ట్ టైం ఒక అన్న కూడా ఇలాగే కాల్ చేసి అడిగాడు, ఏమని ఇలాగా మీరు ట్రోల్ అవుతున్నారు కదా కావేరి అఫీషియల్, తను కూడా మీకు డబ్బులు ఇచ్చిందంట, మీరు అందుకే మేమంట డబ్బుల కోసమే వీడియోస్ చేస్తున్నామంట, ఆవిడ దగ్గర అందుకే వీడియోస్ చేస్తున్నామంట, సడన్ గా మానేసామంట. ఆవిడ మాకు ఆ డబ్బులతోనే నేను వేసుకున్న తాళ్ళు కూడా కొనేసానంట. ఎంత 1,50,000 అంతా చెప్పాడు. సో మాకైతే రూపాయి ఇవ్వలేదు గైస్, రూపాయి మేము తీసుకోలేదు. ఇదే మాట నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఆవిడ ముందు కూడా నేను చెప్పగలను. ఎందుకంటే నేను భయపడను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. రూపాయి తీసుకుంటే నేను ఒకళ్ళ కాళ్ళ ముందు ఉంచవలసింది. నేను రూపాయి తీసుకోనప్పుడు నన్ను ఎవరు నిలదీశారు, ఇంకెవరికి రైట్స్ లేవు. ఇదే మాట మీరు వెళ్ళి తన రైట్స్ అడగండి. అంతే తప్ప మీరు నాకు మెసేజ్ చేసి మీకు ఎంత ఇచ్చారక్క మీకు ఎంత తీసుకున్నారని అని చెప్పి మా ఇద్దరికి మెసేజ్ చేయడం కాదు. ఎందుకంటే గైస్ నేను ఎవరిని తప్పు పడట్లేదు, తన్ని తప్పు పడను, ఇంకా మీ వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళా నేను తప్పను. కాకపోతే ఏంటంటే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందులో ఒక వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్దామంటే సో వాళ్ళు ఏమనుకుంటారు, ఆ డబ్బులు వస్తాయి కదా అందుకే వెళ్దాము వీడియోస్ చేసుకుందాము అని అనుకుంటారు.
కానీ మేమేంటంటే ఎవరో నాకు అనవసరం ఎవరి కోసమో మేమేదో డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వెళ్ళాం. ఆవిడ కూడా డబ్బులు ఇస్తాననే చెప్పారు. కానీ సడన్ గా అడిగితే సంక్రాంతి ముందు అడిగాం. సంక్రాంతి ముందు అడిగితే అక్క డబ్బులు రావా అంటే పండగ తర్వాత సంథింగ్ పండగ ముందు వస్తాయని చెప్పారు. సో ఆ రోజు ఆవిడ మాకు అడగలేదు, రూపాయి ఇవ్వలేదు. తర్వాత ఆవిడే కాల్ చేసి మేము కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవడం తెలుసు వాళ్ళకి, తెలుసు కాబట్టే కదా మాకు ఫోన్ చేసి ఇలాగా సౌజన్య నీకు ఇప్పుడు ఛానల్లోకి ఎంత కావాలో చెప్పు, శాలరీ లెక్కిస్తాను లేదంటే ఆఫ్ అండ్ ఆఫ్ లెక్కిస్తానని చెప్పి. సో అక్క అయితే నీట్ గానే మాట్లాడి న్యాయంగానే అడిగింది, ఇప్పుడు రండి ఛానల్లోకి మళ్ళీ అని చెప్పి. సో ఇంట్రెస్ట్ అక్క నేను కూడా నీకు ఇప్పుడే చెప్తున్నాను, సో పబ్లిక్ లోనే చెప్తాను, నాకైతే ఇంక ఇంట్రెస్ట్ లేదు, నేను రావాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను నిన్ను చాలా నమ్మాను. కానీ నేను అడక్క ముందు నువ్వు నాకు డబ్బులు ఇస్తావు అనుకో, కనీసం అది 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చి రూపాయి ఇచ్చినా నాకు నీ మీద వాల్యూ ఉండు. సో ఈ రోజు నుంచి నాకు అది కూడా లేదు. నువ్వేమని అనుకో, తప్పుగా అనుకున్నా ఇంకేం లేదు. కానీ ఒకటి, నువ్వు ఒక వీడియో కొట్టి, ఇప్పుడు నేను కొట్టాను కదా అని చెప్పి నేను కొట్టమని చెప్పట్లే. నేను కొట్టక ముందైనా కొట్టిన తర్వాత నువ్వు ఒక వీడియో చెయ్యు. ఎందుకంటే సౌజన్య వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేము వాళ్ళకి రూపాయి ఇవ్వలేదని చెప్పక్క, ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనాలు అందరూ మేము ఏదో డబ్బులు తీసుకున్నాము, ఆ డబ్బుల వల్ల మేము సంపాదించేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. ఈ మాటలు అయితే నేను అస్సలు కాయలేనక్క, నువ్వేమని అనుకో. ఎందుకంటే నేను రూపాయి తీసుకుంటే, సపోజ్ నేను మాట పడుతును, నేను రూపాయి తీసుకోలేదు, నేను ఎంతైనా తగ్గిస్తాను. ఇదైతే ఫిక్స్ గా చెప్తున్నాను. నాకైతే రూపాయి ఇవ్వలేదు, ఎవ్వరూ నాకు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఏమో దేవుడి దయ వల్ల ఈ ఛానల్ బట్టి నాకు రూపాయి రావచ్చేమో, కానీ నాకైతే ఎవరి వల్ల రూపాయి నా వల్ల ఫ్రేమ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో మీరు కూడా. సో అంతేగాని నాకు రూపాయి రాలేంది నన్ను ఒక మాట అంటే నేను ఎవ్వరికి ఊరుకోను. అది పబ్లిక్ లోనైనా ఎక్కడైనా నేను ఇదే చెప్పగలను. సో ఒకటి, నాకు లాస్ట్ టైం కూడా ఒక అన్న కాల్ చేసి ఇదే చెప్పాడు, మీరు కావేరి దాంట్లో డబ్బులు తీసుకున్నారు అందుకే మీరు రాలేదని చెప్పి. సో ఇప్పుడే చెప్తున్నాను అన్న నీకు కూడా, మేము మంచిగా లవ్ వీడియోలు చేసుకుంటున్నాం. ఇకపై మీరు ఎవ్వరు మమ్మల్ని అడగొద్దు, మాకు రూపాయి రాలేదు. రూపాయి వస్తే నేనే చెప్తాను, ఆ రూపాయి వచ్చి నేను ఫస్ట్ పబ్లిక్ గా చెప్తాను. రూపాయి నాకు యూట్యూబ్ లో రూపాయి వచ్చిందంటే ఫస్ట్ పబ్లిక్ గా నేను చూపిస్తాను. అదైతే అంతే తప్ప వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నాకు ఎవరి వల్ల రూపాయి రాలేదు. సో ఇంకా మీకు చెప్పాలంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. కానీ ఎవరైనా ఏ కపుల్స్ అయినా వేరే ఛానల్కి వెళ్ళారంటే రూపాయి వస్తుందని ఆశపడే వెళ్తారు. సో దాన్ని మీరు చంపేస్తున్నారు కూడా. రూపాయి ఇవ్వకుండా మీకు మీరు దాచుకొని మీకు మీరు ఉంచుకుంటే ఎవ్వరు ఏ ఛానల్లోకి రారు. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కావేరి అక్క మాకు అడిగింది రమ్మని చెప్పి, శాలరీ ఇస్తానని కూడా చెప్పింది. సో ఒకటైతే చెప్తాను, మాకు ఏ శాలరీ వద్దక్క, ఇంకా మేము మీ ఛానల్లోకి రావాలనుకోవట్లే, మా ఛానల్ మాకు ఇదే చాలు. సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు చేయరు, దానికి నేను లైట్ తీసుకుంటాను అంతే తప్ప. మీరు నన్ను తప్పుగా అనుకోని నేను ట్రోల్ అయిపోయింది కాక మీరు ఫ్రేమ్స్ తీసుకుంటున్నారు, ఇంకేంటి కావాలి మీకేంటంటే. మేము ఎలా ట్రోల్ అయిపోయినా పర్లేదు, ఆ రోజు పెళ్లి వీడియో కూడా అంత ట్రోల్ అయిపోయినా కూడా నేను అడగలేదు, ఏ రోజు కూడా డిలీట్ చేయక్కని కూడా నేను చెప్పలేదు. కానీ ఎందుకు చెప్పలేదు అంటే అది ఒక వాల్యూ. సరేలే నువ్వు నాకు రూపాయి ఇవ్వకపోయినా ఒక వాల్యూ, సరేలే అక్కగా చేసింది, ఎలాగో ట్రోల్ అయిపోయాను కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంతలా ట్రోల్ అయిపోతాను అనుకుందాను అయితే ఆ రోజు నేను నిజంగా ఆ పెళ్లి వీడియో కూడా నేను చేయకపోదును. సో గైస్ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, మేమైతే ఏ ఛానల్లోకి వెళ్ళాలనుకోవట్లే. సో మా ఛానల్లోనే మేము చేద్దాం అనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎలా అయితే మీరు ఆవిడ ఛానల్లో మాకు సపోర్ట్ చేశారో ఇలా మా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఆవిడది చేయొద్దని నేను చెప్పట్లే. సో ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. సో ఏంటంటే అసలైన మ్యాటర్ ఏంటంటే, ప్రతి ఒక్కరు రోడ్డు మీద వెళ్ళినా నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు డబ్బులు సంపాదిస్తారు. ఏం డబ్బులు సంపాదించుకుంటే మేము కార్లు తిరుగుతాం కదా, మేము షాపింగ్ అంటే వెళ్తాం కదా, మేమెందుకు ఇలా ఎందుకు ఉంటాము? మాకు ఫోనే లేదు, ఇప్పుడు చెప్పాలంటే ఐఫోనే లేదు, ఒక ఫోన్ మేము ఇద్దరం వాడుతున్నాం అంటే మేము అంత చీప్ అని చెప్పట్లే. సో చెప్తుంది ఏంటంటే, మాకు డబ్బు వచ్చుంటే ఫస్ట్ ఒక ఐఫోన్ కొనుక్కొని ఎవరిని కూడా అన్నని మేమెందుకు వీడియోలు తీయమని అడుక్కుంటాం, అంత అవసరం మాకు రాదు. కాకపోతే ఒకటి, మేము ఆ ఛానల్లోకి వెళ్తే సరే, మేము కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచన కూడా మాకు లేదు. సో ఏంటంటే ఎందుకు చేసుకున్నామంటే, ఆవిడకి ఎలాగో డబ్బులు వస్తాయి కదా ఛానల్లో, అలా మాకు కూడా ఇస్తారు కదా అనుకున్నాం. కానీ ఇంత చేస్తారని తెలుసుంటే నేను ఛానల్లోకి వెళ్ళకపోదును. సో గైస్ ఇవన్నీ కాదు, ఇంకెప్పుడు నాకు డబ్బుల కోసం ఎవరు టాపిక్ తేకండి. మీకు అంత డౌట్ అయితే కావేరి అఫీషియల్ అని చెప్పి ఆవిడ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, ఆవిడే రిప్లై ఇస్తుంది. నాకైతే ఎవరు నాకు ఇంకొకసారి ఎవరైనా డబ్బులు ఇస్తానని అడిగితే నేను అస్సలు ఊరుకోను. ఇది అంతవరకైనా ఎన్ని వీడియోలైనా కొడతాను. మీకు ఏదైనా ఉంటే ఆవిడకే అడగండి.